ముందుగా నమస్తే తెలంగాణ. 40 లక్షల టన్నుల బొగ్గు మాయం, 1000 కోట్ల భూదందా అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. దాని విలువ 1600 కోట్లు. 7 గనుల వద్ద బొగ్గున్నట్టు వెబ్సైట్లో రికార్డు. ఆ బొగ్గు నిల్వ మీద కోల్ సెస్ కట్టమన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టినామని చెప్పారు. కార్మికులకు లాభాల్లో వాటా ఇచ్చాం, సిఎస్ఆర్ ఫండ్ కింద కూడా చెల్లించామని చెప్పారు. కానీ అక్కడ బొగ్గు లాట్లు కనిపిస్తలేవని చెప్పేసి నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్కడ దాచిండ్రో భట్టి విక్రమార్క చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు డిమాండ్ చేసిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండాల్సిన సింగరేణికి ఓవర్ డ్యూస్ ఎట్లా వచ్చాయి, 4000 కోట్లకు అవి ఎట్లా చేరినాయని ఆయన సూటిగా ప్రశ్నించిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అనే నినాదాన్ని కార్మికులు అందుకుంటేనే సింగరేణిని పరిరక్షించుకోగలుగుతాం, తెలంగాణ కుంగుమ బంగారం సింగరేణిని కాపాడుకోగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా హరీష్ రావు గారు కార్మికులకు పిలుపులో ఇచ్చిన అంశం మనకు ప్రధానంగా కనిపిస్తోంది. దీంతోపాటు 170 ఎకరాల సర్కారు భూమి ప్రైవేటు వ్యక్తులకు పట్టా అంటూ కీలకమైన మరో అంశం కూడా మనం చూస్తున్నాం. శంషాబాద్ పెద్ద షాపూర్లో ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేసి నిషేధిత జాబితాలో పెట్టాలని ఆర్డీఓ ఆదేశాలంటూ ఆయన మండిపడ్డారు. అది ప్రైవేటు వ్యక్తులదని 4 రోజులకు ఎంఆర్ఓ రిపోర్ట్, హైకోర్టుకు ఆర్డీఓ, తహసీల్దార్ వేరువేరు రిపోర్ట్లు అంటూ ఆయన పెద్ద ఎత్తున ధ్వజమెత్తిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. పత్రికల్లో స్కామ్పై పత్రికల్లో వస్తే ఎంఆర్ఓ బదిలీతో సరిపెట్టారు. ఎంఆర్ఓ ఇంటిపి పైకి ఏసీబీ వెళ్ళి మళ్ళీ వాపసు వచ్చింది. సీఎం సన్నిహితుడి వల్లే ఏసీబీ వెనక్కి వచ్చిందని ఆయన మండిపడ్డారు. కుంభకోణంలో ఉన్న ప్రభుత్వ పెద్దలెవరో బయట పెట్టాలి, సిట్ అలాగే సిఐడి దర్యాప్తు జరిపి విలువైన భూమిని కాపాడాలని హరీష్ రావు గారు డిమాండ్ చేసిన అంశం ప్రధానంగా ఈరోజు మనకు పత్రికల్లో కనిపిస్తూ ఉంది. దీంతోపాటు రైతులకు సంబంధించిన తండ్లాట రోజురోజుకు తీవ్రమవుతున్న పరిస్థితి. ధాన్యం రైతుకు దగ అంటూ ఈ వార్త. 2 గంటల్లోనే కొనాలన్నా, ఓ మంత్రి బాధ్యత రహిత్యమైన వ్యాఖ్యలు అంటూ ఈ వార్త కూడా కనిపిస్తూ ఉంది. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలో ఏ రకంగా రోడ్డెక్కి రైతులు ధర్నా చేస్తూ ఉన్నారో మనం చూస్తున్నాం. అడుగడుగునా కూడా ఈ ధర్నాలు రోజురోజుకు తీవ్ర రూపము దాలుస్తున్నాయి. మరోవైపు వానలు కూడా అనేక చోట్ల పడుతున్న నేపథ్యంలో రైతుల కష్టాలు రెట్టింపవుతున్న పరిస్థితి. అయితే ధాన్యం తెచ్చి 15 రోజులైతే ఏం చేయాలి, లేబర్ సమస్య వస్తే ఏం చేస్తాం, కొత్తగా పుట్టిస్తామా అంటూ వెటకారపు మాటలు అంటూ ఓ మంత్రి బాధ్యత రహితంగా మాట్లాడిన అంశంపై ప్రధానంగా మనం వార్త చూస్తూ ఉన్నాం. రైతుల వైపు అల్లకల్లోల పరిస్థితుల్లో తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతూ ఉంటే, అవస్థలు పడుతూ ఉంటే, అరిగోస పడుతూ ఉంటే ఈ రకంగా బాధ్యత లేకుండా ఎట్లా మాట్లాడతారంటూ ఈ వార్త. ఈ క్రమంలోనే మొన్న మనం చూసాం 2-3 రోజుల క్రితం జగిత్యాల్లో జరిగిన ఘటన. కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తూ ఉంటే, పెట్రోల్ ధరలపైన ధర్నా చేస్తూ ఉంటే అటుగా వెళ్తున్న ఒక ఆర్టీసీ డ్రైవర్ దానిపై అక్కడున్న వారితో మాట్లాడుతూ రైతులు కష్టాలు పడుతూ ఉన్నారు, ముందుగా వడ్లు కొంటే అన్నదాతల కష్టాలు తీరినట్టు అవుతాయని చెప్పేసి తన అభిప్రాయాన్ని, రైతుల పట్ల తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అయితే ఆ ఆర్టీసీ డ్రైవర్పై సర్కార్ నిన్న వేటు వేసింది. దళిత బిడ్డపై దాష్టికమంటూ ఈ కథనం. కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు చేయడంతో విధుల నుంచి తొలగించినట్టు ఉత్తర్వులు. ప్రభుత్వ చర్యలపై మండిపడ్డ బీఆర్ఎస్ దళం వెంటనే విధులోకి తీసుకోవాలని డిమాండ్. సర్కారు తీరుపై నిప్పులు చెరిగిన నెటిజన్లు అంటూ ఈ వార్త. వ్యతిరేకత రావడంతో దిద్దుబాటు చర్యలు. రాతపూర్వకంగా సారీ చెప్పాలన్న ఆర్టీసీ, సారీ చెప్పే ప్రసక్తే లేదన్న డ్రైవర్ అశోక్. చివరకు అశోక్ను పిలిచి విధుల అప్పగింత అంటూ పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి, బీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చిన నేపథ్యంలోనే మళ్ళీ పిలిచి విధుల అప్పగింత అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. రైతులు అన్నదాతలకు అండగా నిలిచేందుకు ఒక ఆర్టీసీ డ్రైవర్ అన్న గలమెత్తితే అతనిపై ఈ రకంగా కక్ష సాధింపులకు పాల్పడడం సరైన పద్ధతి కాదనే ఆవేదన, ఆగ్రహం అన్ని వర్గాల్లో కూడా వ్యక్తమైన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ధాన్యం కొనాలని అడిగినందుకు రైతులపై కేసులు అంటూ మరో వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. వరుసగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. రైతులు నిరసన వ్యక్తం చేసిన పాపానికి వారిపై కేసులు నమోదు చేసి వారిని ఇబ్బందులు పెడుతున్నారనే అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ జయశంకర్ జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం. కాటారంలో ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం. విసిగిపోయి ఆందోళనకు దిగిన అన్నదాతలు. విధులకు ఆటంకం పేరుతో 8 మందిపై కేసులు నమోదు చేయడం అనేది రైతుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. ఫిర్యాదుదారుడు కూడా కానిస్టేబులే అంటూ ఈ వార్త. రైతులం కాదని చెప్పడానికి ఎస్ఐ ఎవరు, కాంగ్రెస్ ఏజెంట్ల చింతకాని ఎస్ఐ అంటూ అక్కడ చింతకాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మాపై అక్రమ కేసులు నమోదు చేశారని చెప్పేసి అక్కడ రైతులంతా కూడా మండిపడతా ఉన్నారు. అలాగే పురుగు మందులు కూడా పిరమవుతున్నాయి, భారీగా ధరలు పెంచిన కంపెనీలు అంటూ ఈ వార్త కూడా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు పీసీసీ చీఫ్పై బ్లాక్ మెయిలింగ్, బ్రిక్ బ్రదర్స్ చీకటి దందాలు, ముఖ్య నేత రాజకీయాలను ఎండగట్టిన మహేష్ కుమార్ గౌడ్ అంటూ పీసీసీ చీఫ్కు సంబంధించిన వ్యవహారం ఇటీవల వివాదాస్పదంగా
మొత్తం వ్యవహారం అంతా కూడా నడుస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్పై బ్లాక్మెయిలింగ్ నడుస్తోందనే అంశానికి సంబంధించిన వార్త. కూల్చివేతలు, మంచిరేవుల, నాదర్గుల్ భూములపై అధిష్టానానికి నివేదికలు పీసీసీ చీఫ్ అందించడంతోనే అతనిపై కక్షగట్టి రకరకాల కథనాలను వండివారుస్తున్నారనే అంశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అలాగే కాంగ్రెస్కు సంబంధించి కర్ణాటకకు సంబంధించిన కల్లోలం, సిద్ధు అవుట్, ముఖ్యమంత్రి పదవికి రేపు రాజీనామా చేసే అవకాశం అంటూ వార్త. పదవి నుంచి వైదొలగాలని కోరిన కాంగ్రెస్ హైకమాండ్ అంటూ ఈ అంశం మనం చూస్తూ ఉన్నాం. రాజ్యసభ సీటు, కొడుక్కి డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. డీకే శివకుమార్కు ముఖ్యమంత్రిగా అవకాశం రాబోతున్నట్టుగా కూడా వార్తలు మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్కు సంబంధించి కర్ణాటకలో కీలకమైన పరిణామం చోటు చేసుకుంటున్న పరిస్థితి. ముఖ్యమంత్రి మార్పు అనేది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో కీలకంగా కనిపిస్తున్న వార్తలు.